కళ్ళకు కాపుడట మారువేషమున మసల మీసాల రాయుడట. భువిపై ఎవడు కనివిని ఎరుగని అద్భుతమే జరిగెనే. భువిపై ఎవడు కనివిని ఎరుగని అద్భుతమే జరిగెనే. దివిలో సైతం కథగారా నీ విధిలీలే వెలిగెనే. నీకు నువ్వే దేవుడన్నా వెల్కమ్ టు కురుమూర్తి. కురుమూర్తి జాతరకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు కమాన్లోకి వెళ్ళి ఎంట్రీ అయినాం లోపలికే. తెలంగాణ తిరుపతి అంటారు. చూడాలి, మళ్ళీ ఫస్ట్ టైం వెళ్తున్నాము, ఎట్లుంటుంది అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు దాన్ని చూసిన తర్వాత అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇంకా ఏంటి విశేషాలు అనేటివి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మొత్తానికి గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఎంట్రీ అవుతున్నాం గుడి లోపలికి అయితే. కమాన్ ఇది మొత్తం ఫుల్ అడావిడిగా ఉంది ఇక్కడ జాతర. ఇక్కడ కనిపిస్తుంది జాతర అడావిడి, ఇప్పటిదాకా కనిపించలేదు. చిన్నప్పుడు ఈ మిఠాయి షాపులు అవి ఊర్లో. టెంపుల్ ఇంకెంత దూరం? ఇది ఎక్కడ బండి పార్కింగ్ ఇక్కడ వేసుకోవచ్చు. అక్కడ ఆటో ఉంది, పోతుందంటవా? బండి పోతుంది అడుగు, యాక్టివ్ అని అడుగు అన్న. బండి పోతుంది లోపల దాకా బండి పోతుందా? ఇదే రూటా? మిఠాయి షాపులు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. మొత్తం అవే ఈ లైన్ చాలా ఫేమస్. ఓన్లీ మిఠాయి షాపులకే పరిమితమైనట్టుంది ఇది. అక్కడికి వెళ్ళి ఇటు దాకా జాయింట్ వీల్ అయితే మస్తు కిరాక్ డెకరేషన్ చేసారు. హలో ఆయన పాపని అంటే తీసుకురామని చెప్పు ఒకసారి. ఎవరికి గుట్ట పైన ఉన్నాడు దేవుడు అయితే ఈడ. మళ్ళీ నేను ఫస్ట్ టైం వస్తున్నా, కిందనే అనుకున్నా కానీ గుట్ట పైకి ఎక్కాలంట. ఆ పైనకి మెట్లు కనిపిస్తలేవు, దగ్గరకు పోతే కనిపిస్తాయి. పబ్లిక్ అయితే బాగానే ఉంటారు ఇక్కడ. ఇంత పబ్లిక్ ఉంటారు అనుకోలేదు, ఎందుకంటే జాతర ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 20-25 రోజులు అవుతుంది. అందుకని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారని. ఇక్కడైతే వంటలు చేసుకొని కుండలు కూడా యూజ్ చేసుకుంటారంట. కుండలలోనే అప్పుడు వెనకటికి ఇవి కుండలలోనే వండేటోళ్ళు, ఈడ కుండలలోనే వండుతారంట. మళ్ళీ ఇంకోటి మొక్కులు, బోనాలు అవి ఏదైతే తీస్తారో దానికి యూజ్ చేస్తారు. రెండుటికి ఇంకా
మీ అమూల్యమైన టైం కేటాయించి దేవుని దర్శనానికి వచ్చినందుకు మీరు ఏమనుకుంటారు, ఎట్లా ఫీల్ అవుతారు? సంతోషం చెప్పలేనంత నాకు ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకంటే అనుకోకుండా వచ్చిన మీదకి నా బాధలని పోవాలని కోరుకుంటా నేను. వెంకట స్వామి అంతేనా? అందరు అట్లనే కోరుకోవాలని. నేను కూడా అనుకోకుండానే వచ్చిన. బాధలు కూడా కాకపోతే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మన తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసినట్టుగానే అనిపిస్తుంది. ఈ కొండ మీదకి ఎక్కాలి, కొండ మీద ఉండే స్వామి అంటే మళ్ళీ మనం పోయినప్పుడు కూడా తిరుపతి కూడా ఇట్లానే ఉండే. ఇప్పుడు అదైతే 7 కొండలు, ఇది ఒక్క కొండనే అనిపిస్తుంది. కాకపోతే అది బస్సులు అవి కార్లు వెళ్తాయి, అక్కడికి ఇక్కడికి వెళ్ళాయి, ఇక్కడ నడుచుకొని పోవాలి అంతే. ఫుల్ కిరాక్ నడుస్తుంది జాతర అయితే, ఫుల్ కిటకిటలు ఆడేస్తుంది. ఫుల్ షాపింగ్ చేసేటట్టు. కోనేరు దగ్గరికి అయితే వచ్చినాం ఇప్పుడు. మబ్బుల నిద్ర కదా శ్రీకరు మళ్ళీ రారు కార్తీక మాసంలో మీరు. తిరుపతిలో మోకాల పర్వతం లాగా ఇక్కడ కూడా మొత్తము బొట్లు పెట్టుకుంటే ఎక్కేటట్టు.
ये सब क्या देखना पड़ रहा है। రండి పో ఏయ్. మొక్కు తీర్చుకో బొట్టు పెట్టి ఫస్ట్ బొట్టు పెట్టమ్మా. బొట్టు పెట్టమ్మా. ఓకే అన్న. ఒంగు ఏమన్నా ఉన్నా కానీ వెళ్ళిపోతుంది దెబ్బ.